అందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, వ్యక్తిగత శుభ్రత అవసరము. మరి నిన్ననే మనం 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా నులి పురుగుల నివారణ మాత్రలు అల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగింది. మరియు నిన్న వేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా 18వ తారీఖున మళ్ళీ తిరిగి వేస్తారు. కడుపులో ఉన్నటువంటి గాలి, దుమ్ము, ధూళి కడుపులో చేరి మనకు నులి పురుగులు తయారై పిల్లలకు కడుపు నొప్పి ఎలాంటిది వస్తుంది. కావున తప్పకుండా ఈ మాత్రలను వేయించాలని చెప్పేసి ఏఎన్ఎం గారు, వైద్య సిబ్బంది, మన ఆశా వర్కర్లు ఇంటింటికి, మన అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరిగి ఎవరు ఆబ్సెంట్ ఉంటారు అని చెప్పేసి ఈ సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇది చేస్తారని చెప్పేసి. ఈగలు, దోమలు లేకుండా వాస్తవంగా చిన్న ప్రాణము దోమది, ఈగది. కానీ ఆ పెద్ద మనిషిని కూడా ఎన్నో జ్వరాలకు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలను, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి డయేరియా లాంటి వ్యాధులు వస్తాయి. కావున ఈగలు లేకుండా, దోమలు లేకుండా మనమందరం కూడా రాత్రిపూట దోమ తెరలు వాడుకోవాలి, వాటి నుంచి కాపాడాలం. అసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేస్తాయి తైలం. ఈగల కాలం, అసలే దోమల కాలం, ఈగల కాలం, అసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేస్తాయి తైలం. ఈగల కాలం, అసలే దోమల కాలం, పరిశుభ్రతే వాటికి అనువైన పరిశుభ్రతే వాటికి అనువైన పరిశుభ్రతే వాటికి అనువైన పరిశుభ్రతే వాటికి ఆరోగ్యవంతులతో చేసుకుంటే సాహసం. ఈగల కాలం, అసలే దోమల కాలం, ఇంటి వంటి పైన నాడి చేసే పల్లం. ఈగల కాలం, అసలే దోమల కాలం, ఈ ఇంట్లో ఉన్న చెత్త వేసి వీధిల పడవేసిరంట, వీధిల పడవేసిరంట, వీధిల పడవేసిరంట. ఇంట్లో ఉన్న చెత్త వేసి వీధిల పడవేసిరంట, వీధిల పడవేసిరంట, వీధిల పడవేసిరంట. ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచకుంటే శుభ్రంగా ఈగలు వచ్చి తిష్ట వేసే తరుణమిది. ఈగలు వచ్చి తిష్ట వేసే తరుణమిది. అంటులో మనం ఆరోగ్యంగా ఉండాలి, నిండారు మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య తెలంగాణంగా ఉండాలి. ఈగల కాలం, అసలే దోమల కాలం, ఇంటి వంటి పైన వాడి చేస్తాయి తైలం. ఈగల కాలం, అసలే దోమల కాలం, ఇంటి వంటి పైన వాడి చేస్తాయి తైలం. ఇంటి వంటి పైన వాడి చేస్తాయి తైలం. ఇంటి వంటి పైన వాడి చేస్తాయి తైలం. మనం అందరం కూడా అందరూ కూడా సర్పంచ్ వ్యవస్థ లేదు, మన పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇది మనది అనే స్వభావంతో ప్రజలందరూ కూడా వీధుల్లో చెత్త పడేయకుండా చెత్త ట్రాక్టర్ ద్వారానే చెత్తనంతా కూడా డంపింగ్ యార్డుకు తరలించే ప్రయత్నం మనం చేస్తేనే మనకు ఈగలు, దోమలు అందరూ కూడా మరుగుదొడ్లు వాడితేనే ఈగల, దోమల నుంచి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పేసి ఈ దోమల కోసము ఈ పైరిత్రిమ్ మందు పిచికారి కానీ, బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవాలని చెప్పేసి పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, మరి అంగన్వాడీ, మన హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈగల, దోమలు లేకుండా మన పరిసరాలు కూడా, మనం కూడా ఇంటి చుట్టూ పరిసరాలు, పిచ్చి ముక్కలు అన్ని కూడా తీసివేసి మనం అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం. అధిక ధనవంతుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడే అధిక ధనవంతుడు. 4 లారీలు ఉన్నోడు ధనవంతుడు అంటే కాదు. 4 లారీలో డబ్బులున్నోనికి
ఉబ్బసం వ్యాధి ఉంటుంది, షుగర్ వ్యాధి ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్ని రోగాలు సకల రోగాలు ఉంటాయి. అది ఆరోగ్యవంతుడే అధిక ధనవంతుడు అనే కాన్సెప్ట్ తోని మీరందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా, వ్యక్తిగత శుభ్రత, మన పిల్లలకు నాణ్యమైన విద్య మన ప్రభుత్వం అన్ని పాఠశాలలో, రెసిడెన్షియల్లో, గురుకులాల్లో, మైనార్టీల్లో, కస్తూర్బాల్లో, జ్యోతి బాపులే పాఠశాలలో కూడా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నటువంటి మన పిల్లలందరూ కూడా చదువు బడీడు పిల్లలందరినీ కూడా బడిలోనే చేర్పించాలని చెప్పేసి అందరికీ 18 తారీఖున తప్పకుండా మీరు అందరూ కూడా అల్పెండజోల్ మాత్రలు వేయించాలని చెప్పేసి మరొక పాట. ఇంటి చుట్టూ మనకి ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే అక్కడ మొక్కలు నాటాల్సిందిగా కోరుకుంటూ ముత్యాల